సో ఈ వీడియోలో మనము డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్గా ఉండే తేడా ఈ వీడియోలో మనం చూద్దాము. సో పాస్ట్ టెన్స్ ఈజ్ ద కంప్లీటెడ్ యాక్షన్స్, వెరాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ద ఎర్లియర్ పాస్ట్. మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఎర్లియర్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పనికి ముందు ఇంకో పని జరిగినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తాము. అదే పాస్ట్ యాక్షన్ అయితే కంప్లీటెడ్ యాక్షన్ ఉపయోగిస్తాము. ఇది కంప్లీటెడ్ యాక్షన్స్ని చెప్పడానికైతే ఇది ఎర్లియర్ కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి ఉపయోగించబడుతుంది. ఇక్కడ వెర్బులు చూసుకున్నట్లయితే కేమ్ అనే వెర్బ్ టూని ఇక్కడ ఉపయోగిస్తాము. హ్యాడ్ కమ్ అని హ్యాడ్ ప్లస్ V3ని యూజ్ చేయడం జరుగుతుంది. సా అనేది V2 అయినట్లయితే హ్యాడ్ సీన్ అనేది హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. వెంట్ వెర్బ్ 2 అయినట్లయితే హ్యాడ్ గాన్ అనేది హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. లెఫ్ట్ V2 అయితే హ్యాడ్ లెఫ్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. ఈ విధంగా మనము పాస్ట్ టెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద కంప్లీటెడ్ యాక్షన్స్, వెరాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. అందుకోసమే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ని ఎర్లియర్ పాస్ట్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా పాస్ట్ పర్ఫెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వెన్ ఐ కేమ్ టు మై హౌస్ మై ఫాదర్ హ్యాడ్ కమ్. ఇక్కడ కూడా 2 యాక్షన్స్ జరిగాయి. ఒకటి ముందు జరిగింది, మై ఫాదర్ హ్యాడ్ కమ్ అనే యాక్షన్ ముందు జరిగింది, ఐ కేమ్ అనేది నెక్స్ట్ జరిగింది. సో దిస్ ఈజ్ కంప్లీటెడ్ యాక్షన్, దిస్ ఈజ్ ఎర్లియర్ కంప్లీటెడ్ యాక్షన్. సో ఎర్లియర్ కంప్లీటెడ్ యాక్షన్ని హ్యాడ్ కమ్ అనే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వెర్బ్ను ఉపయోగించాము. మై ఫాదర్ హ్యాడ్ కమ్ అంటే మా నాన్నగారు ముందు వచ్చారు, ఐ కేమ్ టు మై హౌస్ లేటర్ అనే అర్థంలో ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇదే విధంగా షీ హ్యాడ్ సీన్ ద బుక్ ఆన్ ద టేబుల్ బిఫోర్ ఐ సా ఇట్. నేను చూడకముందే ఆమె ఆ పుస్తకాన్ని టేబుల్పై చూసింది. సో ఇక్కడ ఐ సా ఇట్ అనేది లేటర్ యాక్షన్ అయితే హ్యాడ్ సీన్, షీ హ్యాడ్ సీన్ అనేది ఎర్లియర్ యాక్షన్. కాబట్టి ఎర్లియర్ యాక్షన్ని హ్యాడ్ సీన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా గోపి హ్యాడ్ లెఫ్ట్ హోమ్ బిఫోర్ హీ మ్యారీడ్. గోపి అనేవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. హ్యాడ్ లెఫ్ట్ హోమ్ బిఫోర్ హీ మ్యారీడ్. మ్యారేజ్ కాకముందే అతను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో గోపి హ్యాడ్ లెఫ్ట్ హోమ్ బిఫోర్ హీ మ్యారీడ్ అని చెప్పడం జరిగింది. సో మ్యారీడ్ ఈజ్ ద లేటర్ యాక్షన్, హ్యాడ్ లెఫ్ట్ ఈజ్ ద ఎర్లియర్ యాక్షన్. సో లేటర్ యాక్షన్, ఎర్లియర్ యాక్షన్, 2 యాక్షన్స్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో 2 వెన్ క్లాజ్తో కానీ బిఫోర్తో కానీ ఆఫ్టర్తో కానీ ఉపయోగించి చెప్పడం చేస్తూ ఉంటాం మనం.